అదేవిధంగా ఈరోజు అన్వాడ మండలానికి అధ్యక్షులుగా మరియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, జనరల్ సెక్రటరీ రమేష్ అన్న గారికి మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా గతంలో 20 ఏళ్ల క్రితం వీళ్ళ అడుగుజాడలో నడుచు ఏ విధంగా అయితే తండ్రి కొడుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా తీసుకెళ్తాడో ముడిముడి అడుగులతో ఆ విధంగా మాకు రాజకీయ ఓనమాలు నేర్పిన పెద్దలు ఇక్కడ మా గౌరవనీయులు ముచ్చన్న గారు మరియు బాలయ్య గారు, కృష్ణ గౌడ్ గారు, వీళ్ళ మండశేఖర్ గారు, వీళ్ళందరూ కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళని చెప్పేసి ఆ రోజు నుంచి కసిగా కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు ఈ స్థానానికి ఒక బీజేపీకే సాధ్యం. ఈ యొక్క సాధారణ కన్వర్షాలను ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి మీ యొక్క మనసులో లేకుండా, కేవలం వ్యక్తి కోసమో, నా కోసమో, ఇంకోటి కోసమో, ఇంకోటి కోసం కాకుండా కేవలం పార్టీ జెండా కింద నేను పనిచేస్తే పార్టీ గుర్తిస్తుంది. మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడో కిషన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన బూతులో ఏమన్నా ఈరోజు ఏంది పరిస్థితి అనేది సభ్యత్వం కోసము, సాధారణ సభ్యత్వం కోసము 3 నెలలు 4 నెలలుగా అందరం కష్టపడ్డాం. ఇక్కడున్నాడు అందరం దీనిని ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం దాదాపు 5 మీటింగ్లు తీసుకున్నాం. ఇక్కడ కావచ్చు, మన ప్రెస్ క్లబ్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, చేర్పించి 100 రూపాయలు రిసిప్ట్ తీసుకొని కడితేనే అతనికి క్రియాశీల సభ్యత్వం ఇస్తున్నాం. దాదాపు ఫస్ట్ 100 ఉండే, తర్వాత 50 కుదించారు. లాస్ట్ మన తెలంగాణ నాయకులు ఏంటంటే నమ్మి పెడితే మిగిలిన పరిస్థితి కూడా ఉండే పరిస్థితి వచ్చిందని చెప్పి లాస్ట్ 25 వరకు వేసింది. ఆ 25 కూడా మహాత్మాలు కూడా కొంతమంది. అయితే ఇక్కడ ఏం సూచన చేసిందన్న అంటే, ఎవరైతే క్రియాశీల సభ్యత్వం కార్డు ఉంటుందో వాళ్ళకే రేపు నాటికి సర్పంచ్ బాధ్యతలో టికెట్ కావచ్చు, ఎంపీటీసీ బాధ్యతలో టికెట్ కావచ్చు, మన పార్టీ బాధ్యత బూత్ అధ్యక్ష కార్డు నుంచి పై స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నా ఏ బాధ్యతలు తీసుకోవాలన్నా కంపల్సరీ క్రియాశీల సభ్యత్వం కార్డు ఉండాలని చెప్పేసి మెంబర్షిప్, క్రియాశీల మెంబర్షిప్ అని వస్తుంది, అది ఉండాలని తప్పకుండా ఈ సూచన నియమం కంపల్సరీ పాటించాల్సిందని పైకి వెళ్ళి కేంద్ర పార్టీకి వెళ్ళి, రాష్ట్ర పార్టీకి వెళ్ళి, జిల్లా పార్టీకి వెళ్ళి సూచనలు అందించారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నా యొక్క మిత్రులైనటువంటి ఈ సూచనలు మీ యొక్క గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిన్నమాట కొన్ని కాల్స్ వస్తున్నాయి అన్న, నేను చాలా రోజుల నుంచి జెండా పట్టినాను, నేను నాకు ఇళ్ళకుండా అతనులకి ఎట్లా ఇస్తున్నారు అనే మాటలు కొన్ని వస్తున్నాయి. వాళ్ళు ఒకనాడు కూడా మీటింగ్ రాకపోవచ్చు, వాళ్ళు ఒకనాడు కూడా ప్రజలు లేకపోవచ్చు, అయినా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే, సగర్వంగా కొట్లాడే హక్కు మీకు ఉంది. బాధ్యత మీరు ఏ కార్యక్రమం చేసినా, పార్టీ కార్యక్రమం చేసినా మన మంచిగా వేస్తుంది. కాబట్టి అడిగే హక్కు మీకు ఉంటుంది. కానీ ఏ విధంగా ఉండాలి, ముందు సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం ఉంటేనే అడగనిక అర్హత ఉంటుంది. ఎందుకు అడగనిక లేకుంటే సాధారణ సభ్యత్వం చేస్తే ప్రజలకు మనకి తేడా లేదు. కాబట్టి మిత్రులు గమనించేది ఏంటంటే, నెక్స్ట్ ఈ రోజు కానీ రేపు కానీ మండల కమిటీ పూర్తి సమావేశం, పూర్తి కమిటీలు అయిపోతాయి ఈ 2-3 రోజుల్లో. దానికంటే ముందు నాకేం సూచించిందంటే, అన్న ఈ వారం రోజుల్లో ఇంకా 11-12 బూత్ అధ్యక్షులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఒక బాధ్యులను అనేది ఈ రోజే ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రామన్నపల్లి ఉంది, కేవలం ఈ 3 రోజులనే బూత్ కమిటీలు అనేది ఫుల్ఫిల్ అయిపోవాలి. ఇక పోతే శక్తి కేంద్ర ఇన్ఛార్జ్, ఇక్కడ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లు ఏముందన్న అంటే 5 బూత్ల నుంచి 5 బూత్లలో 6 బూత్లలో 4 బూతులు ఎవరైతే క్రియాశీలకంగా నాయకులు ఉంటాడో ఆ యొక్క 5 బూతులను కీలకమైన బాధ్యత. కాబట్టి అన్ని బూతులను సమన్వయం చేస్తూ ఈ విధంగా ముందుకు తీసుకొని పోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, చివరికి వచ్చేసి కేవలం మన జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మండలాధ్యక్షులు మనం ఒకటి పనిపించింది. తర్వాత మన కమిటీని ఎవరైతే చురుకుగా ఉంటారో, గతంలో ఎవరైతే చురుకుగా పనిచేసిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యతలు వేరుతూ మనకు దాదాపు 4 జనరల్ సెక్రటరీ, 2 జనరల్ సెక్రటరీ వేసుకోవచ్చు, 4 కార్యదర్శులు వేసుకోవచ్చు, 4 ఉపాధ్యక్షులు వేసుకోవచ్చు. మిగతా మొత్తం మన మండల కార్యవర్గం మొత్తం 44-45 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. పదాధికారులు మాత్రం 12 మంది ఉంటారు. ఈ యొక్క తదంగా మొత్తం కేవలం ఈ వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. దానికంటే ముందు కంప్లీట్ చేయాలంటే బూత్ అధ్యక్షులు మిగతా 12 కార్యక్రమాలు చేస్తున్నారు, అది కంప్లీట్ చేసుకోవాలి. కాకపోతే మీ మిత్రులందరికీ ఒక వినవించేది ఏంటంటే, ఏమైనా సమస్యలు కానీ ఇంకేమైనా మన కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే బయట చేసుకుంటే, బజార్ చేసుకుంటే మన పరువే అవుతుంది, మన పార్టీ పరువే అవుతుంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే
ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా కానీ మన ద్వారా కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అవునా కదా? ఎంత పెద్ద సమస్య అయినా కూర్చొని మాట్లాడితే సమస్య. అంతేకాకుండా మనం అంతా పోస్టులలో పోతే ఆ గ్రూప్లలో ఏమవుతుందంటే ఎందరో దాదాపు సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారు. మీడియా వాళ్ళు ఉండొచ్చు, పోలీసు ఎస్పీ వాళ్ళు ఉండొచ్చు, ఐపీ వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళ తతంగం అంతా ఎక్కడ వస్తుందని చెప్పేసి మన పార్టీలో ఉండి అదర్ పార్టీకి చేరవేసే ఏజెంట్ కూడా ఉన్నారు మన దాంట్లో. అయితే మనం అంతా డిస్కషన్ మన గ్రూప్లలో చేసే వరకు ఏమవుతుందంటే మన మన పరువు అనేది బయటపడుతుంది. మన కనులు మనమే పొడుచుకున్నట్టయితే, మన పరువు మనమే తీసుకున్నట్టయితే, మన కుటుంబ వ్యవస్థ ఇది. ఏ పార్టీలో కూడా లేదండి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది. ఇంత మంచి వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇంత పెద్ద బాధ్యతలు నిర్వహించే కేవలం మన బీజేపీలో ఉండదు. మనమే మన చేతులనే జడగొట్టుకుంటున్నాం అంతా. ఇప్పటికైనా దయవచ్చి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఏమైనా ఉంటే ఎటువంటి సమస్యలను కూర్చొని మాట్లాడుతున్నామని, ఏమన్నా చిన్న సమస్య పెద్ద అయితే కాదు, ఇక పెద్ద విషయాలకు వస్తే మీ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ మా ద్వారా కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా కావచ్చు. ఒక విషయం మాకు ఒక మాట చూడేసి ఎగ్జాంపుల్ చెప్తాను. మేడం గారి దగ్గరికి ఒక చిన్న ఇష్యూ వేపూర్ నుంచి పోయింది. ఆ బాబుకు డైరెక్ట్ సరే ఉంది, మేడం దాదాపు కాంగ్రెస్ వచ్చిన పని చేస్తుంది, టీఆర్ఎస్ వచ్చిన పని చేస్తుంది, ఎవరైనా పని చేస్తుంది. అయితే ఆ బాబు ఆయన పోయి అమ్మ నాకు ఈ సమస్య ఉంది, నాకు సాల్వ్ చేస్తున్న వరకల్లా మాకు తెలియకుండా ఉదాహరణ ఏమవుతుందంటే ఇక పిఎస్కు ఫోన్ చేస్తున్నాను. మా వాళ్ళు వస్తారు ఇక్కడ ఇట్లా ఏంటంటే ఈ విషయం మా వాళ్ళు అయితే అక్కడ ఏమైందంటే మనం పంచగలేకపోతున్నాం. మాకు తెలియకుండా జరిగిపోతుందనే విషయం జరగటం ఏమవుతుంది, వీళ్ళ మధ్యలో ఒక కోఆర్డినేషన్ లేదు అనేది మధ్యలో ప్రారంభం చేస్తాం. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా మన కుటుంబ వ్యవస్థను అందరం కూర్చొని మాట్లాడుకొని